స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతారు కదండి. మారైన కూడా అంతే. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ ఉంటే పెట్టమ్మా అని అడిగిద్ది. అందుకని ఈరోజు తన కోసం అయితే ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చేస్తున్నాను. చిన్న పిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండి ఉండిద్ది కదండి. ఇక్కడ నేను ఆ పిండిని అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా ఎలాచీ పౌడరు, అలానే ఒక 2 చెంచాల బెల్లం అయితే వేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ పంచదార ఉండిద్ది కాబట్టి మనము కొంచెం స్వీట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకొని ఒకసారి మనకి తీపి సరిపోయిందో లేదో చూసుకోండి. ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. మొన్నటి వరకు మా చిన్న పాపకి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు తనకి 4th ఇయర్ వచ్చేసిందనమాట. 3 సంవత్సరాల వరకే చిన్న పిల్లలకి అంగన్వాడీలో ఇస్తారు. ఈ ప్యాకెట్ అయితే మా అక్కయ్య వాళ్ళ బాబుకి వచ్చింది. ఒక ప్యాకెట్ తీసుకొచ్చినంటే చాలాసార్లు చేయొచ్చు. ఇది ఒక్కటనే కాదండి, ఈ పిండితోటి చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఇలా పిండిని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే అందులో ఉండే పంచదార కరిగి పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుందండి. నెక్స్ట్ ఇలా ప్లేట్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ చేసేది బాలామృతం పిండితోటి ఇడ్లీ అండి. సో అందుకని ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ముందు కలిపి పక్కన పెట్టుకున్న బాలామృతం పిండిని అయితే మరొకసారి అయితే ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం ముద్దలు తీసి మనం గారెలు ఏ విధంగా అయితే పెట్టి ఒత్తుకుంటామో సేమ్ అలానే కొంచెం ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసి ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్, చాలా క్విక్గా అయిపోతుంది కూడా. మా చిన్నప్పుడు బాలామృతం పిండి అయితే ఇంకా టేస్టీగా ఉండేది. ఇలా ప్యాకెట్స్ ఏమి ఉండేవి కాదు, అంటే లూజ్ ఇచ్చేవారు అనమాట. అది కాకుండా కొంచెం లడ్డూలా కూడా చేసి ఇచ్చేవారు. వాటి కోసమే సగం అంగన్వాడికి అప్పుడైతే వెళ్ళేవాళ్ళమి. కానీ ఇప్పుడు అలా కాదు, ఇలాంటి ఏదో ఒక రెసిపీ చేస్తే కానీ తినాలనిపించట్లేదు. పిల్లలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. సో అందుకని ఇంకా ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. మనము ప్లేట్స్కి ఆయిల్ రాసాం కాబట్టి మనకి తీయడానికి కూడా పెద్ద కష్టం ఉండదు అనమాట. చాలా సింపుల్గా వచ్చేస్తాయి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇవి చాలా ఇష్టము. మా వారు కూడా ఇంక అప్పుడప్పుడు పిండి ఉంది కదా, చెయ్యొచ్చు కదా సాయంత్రము అని అయితే అడుగుతూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు. అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా మా నాయనమ్మ, తాతయ్య అందరూ తింటారు. సో చాలా సింపుల్ అండి. ఇందులో మనం కావాలంటే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు. అప్పుడు పంటికి తగిలిద్ది కదా, ఇంకొంచెం టేస్ట్ వచ్చిద్ది. నేనైతే ఇలా సింపుల్గానే చేసేసాను. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. మీ ఇంట్లో కూడా ఇలా బాలామృతం పిండి ఉంటే తప్పకుండా చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంతేనండి వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.